అగ్ని జ్వాలలా కనబడుతున్న స్వామి దాంట్లో ఆరాధన చేయాలి. ఎందుకంటే స్వామికి అవిస్సు అంటే హోమం పొంగలి చెరువు అంటాం, దాంట్లో వేసి ఆ కడుపు నిండా అన్నం తినండి అయ్యా అని పంపిస్తుంటాం అనమాట ఆద్య స్వాహాకారంతో. రెండవది కుంభము జల రూపంలో ఉంటారు, దాంట్లో నీళ్ళ రూపంలో ఉండి మనకు చివరి రోజు అంటే ఈ రోజు స్వామివారికి కుంభ ప్రోక్షణ చేస్తారు. ఆ ఆశీర్వచనమే మనకు దక్కుతుంది. అందుకోసమే అన్ని రోజులలో కంటే గొప్ప రోజు చివరి రోజు అంటారు. ఇప్పటిదాకా 4 రోజులు చేసిన అనుగ్రహాలన్నీ చివరి రోజు లభిస్తాయట. అందుకోసమే మనందరికీ చివరి రోజు చాలా ప్రాధాన్యతగా ఉంటుంది. అలాగే స్వామి కుంభంలో ఉండే స్వామికి ఒక శ్లోకం, బింబంలో ఉండే స్వామికి ఒక శ్లోకం, అగ్నిలో ఉండే స్వామికి ఒక శ్లోకం. అందుకోసమే స్వామివారి అన్ని శ్లోక మంత్ర రూపంలో ఉంటారు. కాబట్టి మనందరం ఆ భావములన్నీ మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకు చెప్తున్నాము అంటే మనం ఎన్నో పనులు మానుకొని ఇక్కడికి వచ్చి ఎందుకు కూర్చుంటున్నామంటే దీంట్లో ఉండే మహిమలు ఏమిటి అని ఒకసారి మనం గమనిద్దాము. అందరూ దండం పెట్టుకొని చెప్పండి. హితేన సర్వలోకేన వైష్ణవే యజ్ఞకర్మణి అప్రతిష్టం యజ్ఞకర్మ నిర్విఘ్నేన సమాపయ. మీకు గుర్తుందో లేదో ఈ శ్లోకం నిన్న చెప్పించాము, మొన్న చెప్పించాము. అయితే ఆ శ్లోక భావం కూడా చెప్పారు. అయితే నిన్న చెప్పిన భావం ఈరోజు చెప్పడం అవసరం లేదు. ఈరోజు ఇంకో శ్లోక భావం తెలుసుకుందాం. స్వామి సర్వ జగన్నాథ. ఈ జగత్తుకు మొత్తం స్వామియే ఆధారం. స్వామి ఆరాధన వల్లనే తరింపబడతాం. స్వామి ఇచ్చిన జన్మనే స్వామి సేవకే అంకితం కావాలి. స్వామి సర్వ జగన్నాథ శ్రీభూనాథ దయానిధి. వెంకటేశ్వర స్వామి గుడిలో అయితే శ్రీ భూ, శ్రీ అంటే లక్ష్మీదేవి, భూ అంటే గోదాదేవి. కానీ ఇక్కడ సీతానాథ దయానిధి, సీతాదేవిని దయతో స్వీకరించిన స్వామి సీతానాథుడుగా ఉంటాడట రామచంద్ర స్వామి. సీతానాథ దయానిధి. ఆ దయానిధుణ్ణి ఎలా ఆరాధన చేయాలి? దీనాపనమయానిధ. ఆ దేవుడే కానీ భూమిసుడితే తీసుకుంటాడేమో కానీ అది రావణాసుడి ఆరాధన, రాక్షస ఆరాధన. రాక్షసుడు ఏమిటి? వాడు ఇష్టమొచ్చినట్టు చేస్తుంటాడు. కోపంలో కూడా పూజ చేస్తాడు వాడు. ఏంటిది? మంచి జరగాలి, మంచిని మంచిగా చేసే ఆలోచన ఉండదు, చేయాలనే ఆలోచననే ఉంది. కానీ మన ఆరాధన అలా ఉండదన్నమాట. దీనాపరమయాదేవ. భగవంతుని వేడుకునేటప్పుడు దీనంగా ఉంటారు. అందుకోసమే మన వాళ్ళంతా కూడా కమెండింగ్ గా ఎవరు అడగరు. ఇది చేస్తే బాగుంటుందండి, ఇది చేయాలండి, అర్థించినట్టు ఉంటుందట మనం మాట్లాడే విధానం. దాని గురించి వాళ్ళ పొద్దున ఒక సమాధానం చెప్పారు. ఎందుకు అంటే అర్థించే విధానం ఎప్పుడు సౌమ్య రూపంలో ఉంటుంది. అలా మనం భగవద్ ఆరాధన చేయాలి. దీనాపర మయాదేవ. మా దేవుడివి నువ్వు, మా దేవుడిని మేము ఎలా ఆరాధించుకోవాలి? సర్వ పాప హర ప్రభు. ఎందుకు ఇక్కడ ఎన్నో పనులు వదిలికొట్టుకుని ఇక్కడ ఎందుకు కూర్చున్నాం? ఇక్కడ కూర్చున్నవాడు సామాన్యులు కాదు, పెద్ద పెద్ద ఇల్లు ఉన్నవాడు, బాగా సంపద ఉన్నవాడు. కానీ ఈ 5 రోజులు అవి పక్కకి పెట్టాము. ఎందుకంటే స్వామివారి ఇచ్చినవి కాబట్టి అవి మన దగ్గరకు వచ్చాయి. వాటిని కాపాడుకోవాలి. మీరు కాపాడుతున్నారు, వచ్చేతరం వాళ్ళు కూడా కాపాడాలి, ఇంకా మీకంటే మంచిగా కాపాడాలి. ఆ సామర్థ్యత ఈ ఆరాధన వలన మనకు వాళ్ళకి ఏ మార్గం ఇవ్వాలనే ఆలోచన కలుగుతుందట. ఓ పిల్లవాడికి ఏ చదువు చదివిస్తే బాగుపడతాడని మనం ఊహిస్తుంటాం కదా. ఇది కూడా ఏ ధర్మంలో ఉంటే వాడు కాపాడుతుంటాడు. అందుకోసమే సర్వ పాప హర ప్రభు. స్వామి కొత్త పాపములు చేయనివ్వకుండా ఒకసారి నేను నా మనసులోకి వచ్చి మమ్మల్ందరినీ కాపాడవయ్యా అని ఒక విజ్ఞాపన. మై అనుగ్రహ భావేన. దేనికి? బ్రహ్మోత్సవం మనందరికి అనుగ్రహం ఇవ్వడానికి. మై అనుగ్రహ భావేన కుంభేస్మిన్. ఈ కుంభంలో బింబేస్మిన్ విగ్రహంలో, గర్భాలయంలో మూల విరాట్ విగ్రహంగా, అగ్నిలో, ఇక్కడ వలయంలో అంటే చక్రాబ్ద మండలం అనే వలయంలో స్వాగతం భగవన్ అద్య. పరమాత్మనే నేను ఎలా పిలవాలి? స్వామి 2 చేతులు పట్టుకొని ఒదిగి మా గుళ్ళకి రండి, మా ఆలయంలోకి రండి, మా యజ్ఞంలోకి రండి అని మనం పిలుస్తున్నాం. అదే బయట వాళ్ళనైతే ఇక్కడ రావయ్యా అంటే ఆయన వచ్చేస్తాడు. ఎందుకంటే పెద్దవాళ్ళు కాబట్టి పిల్లలు వస్తూ ఉంటారు. కానీ భగవంతుని అలా పిలవడానికి లేదు. స్వామి మా యజ్ఞానికి మీరు రండి. మై స్వాగతం భగవన్ అద్య అంటే భగవంతుడిని ఈ వేళ మనం పిలవాలి అంటే ఇలా 2 చేతులతో పట్టుకొని ఇదే ఒక పుష్పం, వేరే పుష్పాలు అవసరం లేదంట. ఇది పుష్పాంజలి అంటారనమాట. అందుకోసం భగవంతుడు 2 చేతులు వరములు దేనికి ఇచ్చాడంటే 2 చేతులతోనే స్వాగతాంజలిలో పిలవాలట. స్వాగతం భగవన్ అద్య మాం తారయితు మాగత. చదివేది అయ్యారే